హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా స్వామి శబరి దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చారండి. వచ్చేసిన తర్వాత మా స్వామికి అయితే మేము గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేసామండి. ఆయన చాలా సర్ప్రైజ్ అయిపోయారు. చూడగానే ఆయన మొహంలోనే తెలిసిపోతుందండి ఆయన ఎంత సంతోషపడ్డారో, ఎంత ఎంత ఆనందంగా ఉన్నారో. శబరి యాత్ర చేసిందంతా, తన అలసిపోయిందంతా కూడా, అలసటంతా పోయింది తనకి. అంతే అది చూసేసేసరికి చాలా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేసాము. ఇంట్లోకి రాగానే పాదపూజ కూడా చేసుకున్నాము స్వామిది. అందరూ పాదపూజ అనేది బయట చేసేస్తున్నారండి. బయట కాదండి, 18 మెట్లు అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇరుముడి నెత్తిన పెట్టుకొని, మాల మెడలో ధారణ చేసుకొని, వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క మెట్టు దండం పెట్టుకుంటూ ఎక్కారండి. ఆ స్వామి దర్శనం చేసుకున్నారు. అవే పాదాలతో మన ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, కూర్చున్న తర్వాత పాదపూజ చేసుకోండి. మొదలే పాదపూజ బయటే పాదపూజ చేసేయకండి. చక్కగా మనము ఆ ఇంట్లో అడుగు పెట్టేలా చూసుకోండి. అది చాలా చాలా బాగా అనిపించిందండి నాకైతే. నేను వెళ్ళొచ్చినంతగా ఫీల్ అయిపోయాను. నేను వెళ్ళినంతగా సంతోషం అనిపించేసింది నాకు చూడగానే. స్వామికి పాదపూజ చేసేసిన తర్వాత అత్తయ్యనైతే మాల రిమూవ్ చేశారనమాట స్వామికి. స్వామి కూడా చాలా సంతోషపడ్డారు. కానీ మాల తీసేటప్పుడు మాత్రం ముఖంలో కాస్త తను అంటే ఈ 41 డేస్ దీక్ష చేశారు కదా, ఒక్కసారి తీసేసేసరికి కాస్త తను ఇదైపోయారు. కానీ చాలా బాగా జరిగిందండి ఈ 41 డేస్ మాత్రము. తనకి డేస్ గడిసిపోయింది కూడా తెలియలేదండి. అలాగే అత్తమ్మ అయిపోగానే అత్తమ్మ మాల ధారణ చేశారండి. చూడండి, పూలదండ వేసి తర్వాత మా స్వామి అత్తయ్య పాదాలకి నమస్కారం చేసుకోవడము ఇవన్నీ అయిపోయిన తర్వాత అత్తయ్య మాల రిమూవ్ చేశారనమాట. మా దేవుడి గది దగ్గర నిలబడేసి అలాగే మాల అనేది రిమూవ్ చేశారు. ఎందుకంటే అత్తయ్య చేతులతోనే తీయాలి కదండి. అలాగే అత్తయ్యే ఫస్ట్ గురువు కాబట్టి అయితే మన గురువుతో తీయాలి. లేదు అని అంటే అత్తయ్య కన్న తల్లితో తీపించుకోవచ్చండి. కానీ అత్తయ్యే ఫస్ట్ గురువు కాబట్టి అత్తయ్యే తీశారనమాట. మాల అనేది రిమూవ్ చేశారు. రిమూవ్ చేసేసి జాగ్రత్త పరిచారండి. పైనకి పెట్టేశారు, దేవుడు దాంట్లో పైనకి పెట్టేశారు. దీని తర్వాత ప్రసాదం చేసుకొని, స్వామి తెచ్చిన బియ్యం కూడా అవి ప్రసాదం చేసేసుకొని మేము దేవుడి దగ్గర పెట్టేసి తినేసామండి. చాలా బాగా అనిపించిందండి. 41 డేస్ అయిపోయింది కూడా మాకు తెలియలేదన్నమాట. అత్తయ్య కూడా చాలా సంతోషపడ్డారు స్వామిని చూడగానే. మా స్వామి ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో. నార్మల్గా మళ్ళీ స్వామి నార్మల్ డ్రెస్లోకి వచ్చేసారు. స్వామియే శరణమయ్యప్ప.